హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో మీ అందరికీ ఒక చిన్న క్లిప్పింగ్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ పెద్దగా తీయలేదు, జస్ట్ నార్మల్గా టైం ల్యాప్స్లో పెట్టి మీకోసం ఏదో జస్ట్ ట్రై చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు నచ్చితే నెక్స్ట్ టైం లేకపోతే ఇంకా వీడియోస్లో నేను ఎలా స్టైల్ చేయాలని చెప్పి నేను శారీ డ్రైపింగ్ అంతా చెప్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ప్రతి ఇయర్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఒకసారి మామిడాకులతో చేస్తాను, ఒకసారి తమలపాకులతో చేస్తాను. సో అవన్నీ కూడా నేను షూట్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి పిన్ చేశారంటే ఖచ్చితంగా అటువంటి వీడియోస్ షేర్ చేస్తాను. డెకర్ ఐటమ్స్ ఫొటోస్ మీకు నేను కావాలంటే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ప్రతి ఇయర్ నేను ఎలా చేస్తానని అరిటాకులతో, మామిడాకులతో, ఇంకా టైప్స్ ఉన్నాయన్నమాట. పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో న్యాచురల్గా కావాలనుకుంటే, కానీ ఎక్కువ టైం టేకింగ్ అనమాట. ఒక 1 డే దీనికే పడుతుంది డెకరేషన్కి. సో అందుకని నేను షేర్ చేయలేదు ఆల్మోస్ట్, ఎందుకంటే టైం మనకి వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పి. సో ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా కర్టన్ తీసుకున్నాను. సో బ్యాక్ డ్రాప్స్ మామూలుగా మనకి స్టోర్స్లో అమ్ముతారు. అండ్ బ్యాక్ డ్రాప్ అడ్రస్ కావాలంటే తిరుపతిలో నేను షేర్ చేస్తాను, వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా. డెకర్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అక్కడ. సో మీకు షేర్ చేయాలనుకుంటే నేను షేర్ చేస్తాను. ఇంకొక మంచి వీడియో వాళ్ళతో వెళ్ళి మాట్లాడి షేర్ చేస్తాను. తిరుపతిలో ఉండే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని, నెక్స్ట్ ఇంకా వచ్చే శుక్రవారంలో చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడైతే నేను తీసుకుని శారీ కలర్ అనేది పర్ఫెక్ట్గా నాకు అమ్మవారికి చాలా సెట్ అయిపోయింది అనమాట. అండ్ ఈసారి అయితే మా బాబు నా కోసం చాలా కష్టపడ్డాడండి. నైట్ 2 వరకు మెలుకు. సో ఈసారి అయితే అమ్మవారిని చాలా చక్కగా, అంటే చాలా చక్కగా మా ఇంట్లో అమ్మవారికి కూర్చున్నట్టు అనిపించింది అనమాట. ఇంట్లోకి వచ్చినట్టే అనిపించింది మహాలక్ష్మి. సో ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎంతమంది చేసుకున్నారు అండ్ మీ ఒక పిక్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోక, వాటిని నేను కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ ఇదే అండి, చాలా బాగా సెట్ అయింది అనమాట ఈసారి అయితే. ఇంకా లైట్స్ అన్నీ, ఇంకా అమ్మవారు అంతా కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నాకైతే ఈ ఇయర్ చాలా బాగా నచ్చేసింది. శారీ కలర్, డ్రేపింగ్ అంతా కూడా స్టైల్ అనేది చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కోలాగా డ్రేప్ చేస్తూ ఉంటాను. సో ఈసారి అయితే ఇలా అనమాట. మా వ్రతం ఇలా జరిగింది. సో మీరు కూడా మీ వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్లో మాట్లాడుకుందాం రండి. ఈసారి అయితే నేను కలశాన్ని కూడా పెట్టాను అండ్ పుష్పాలతో కూడా పూజించుకోవాలి. ఈసారి అయితే చేయలేదు, నెక్స్ట్ టైం ఇంకా పుష్పాలతో వ్రతం చేయాలన్నమాట. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో మంచి వీడియోతో వస్తాను.